ఈరోజు ఈ యొక్క పొలమూరు గ్రామంలో మా యొక్క శ్రీరామ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయము నిర్మించుకున్నాము. తాడూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఈ యొక్క దేవాలయానికి ఎంతోమంది, చాలామంది కృషి వలన అందరూ పైసా అన్నట్లు ఎంత శక్తి ఉన్నంత అంత డబ్బులు ఇచ్చి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నాము. ఇందులో యొక్క ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సార్ గారు పాత్ర చాలా పెద్దది. ఈ యొక్క గుడికి మేము డబ్బులు లేక కళలు ఎలా వేయించాలి, గుడి ఇట్లే ఉంటుందేమో అనే సమయంలో ఆ సార్ను మేము కలవడం జరిగింది. అతను మంచి స్పందించి ఎన్నో దేవాలయాలకు అతను దాదాపు మాకు తెలిసినంత వరకు 100-150 దేవాలయాలకు ఇలా సహాయం చేసిండని చెప్పి తెలిసింది. మా యొక్క దేవాలయానికి కూడా అతను సుహృదయంతో కళలు రేపిస్తా, మొత్తం మీరేం పికర్ పెట్టకుండా అని చెప్పండి. మేము ప్రారంభోత్సవం టైం వచ్చింది, మాకు కళలకు డబ్బులు లేవు. అప్పుడు సారు మాకు హామీ ఇచ్చి మరీ మా యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం టైం వరకు మాకు కళలు వేయించి గుడిని అత్యంత వైభవంగా మంచి తీర్చిదిద్దారు. అతనికి మేము మా గ్రామస్తుల తరపున, ఈ దేవాలయ యొక్క తరపున మంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్వామి యొక్క దయా దాక్షిణాలు స్వామి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుచున్నాము. పొలమూరు గ్రామము, మా ఊరిలో దేవాలయము నిర్మించుకున్నాము. రాఘవేందర్ రెడ్డి గారు చాలా సాయం చేసిండు, కళలు రేపించిండు. ఆయన కృతజ్ఞతలు ఎప్పటికీ మర్చిపోము. మాది పొలమూరు గ్రామము, నాగర్ కర్నూలు నియోజకవర్గము. ఇక్కడ దేవాలయ నిర్మాణాన్ని గురించి మేము చేసే సమయంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు దాత అని మాకు ఆ విషయం తెలిసినందున మేము 6-7 మందిని కలిసి ఆ దాత దగ్గర పోనైనది. వారు మాకు మంచి అభిప్రాయంతో మాకు మాట ఇచ్చి మాకు ఈ కలర్ వేయించినది 3 లక్షలు విరాళం ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ 50,000 డొనేట్గా ఇచ్చినాడు. మా కాన్సెన్సీ కాకపోయినా కానీ మా గ్రామం మీద, మా దేవాలయం మీద మంచి అభిప్రాయం ఉండి మాకు మంచి సహకరించినందుకు గాను వారికి ధన్యవాదములు తెలుపుతున్నాము. పొలమూరు తర్వాత నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ, నాగర్ కర్నూలు జిల్లా. సార్ను మేము కాంటాక్ట్ అయినాం. ఐక్యత ఫౌండేషన్ అక్కడ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి మా రిలేషన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కలవడం అయింది. అక్కడ కలిసిన తర్వాత మాకు ఒక 2-3 నెలల టైం అడిగిండు. టైం ప్రకారంగా మాకు మాట ఇచ్చిండు. మాట ప్రకారంగా మాకు అందజేసిండు. కలర్ అని మాకు మాట ఇచ్చిండు. కలర్ ప్రకారం ఇచ్చేసిండు సారు. ఆ సార్ మేము ఎప్పుడు పోయినా కానీ ఫస్ట్ టీ తాగినరా, భోజనం చేసినరా, అవి తర్వాత మాట్లాడదామన్నా, అది ముందు చూసుకొని రాండి అని మాకు మాట చెప్పేటోడు. అయితే మనకు ఎప్పుడు మాట తీసేయలేదు, మాట ఇచ్చుకుంటూనే పోయిండు. ఏ ఊరికి పోయినా ఆ ఊళ్ళో కలిసి, ఏ ఊరికి పోయినా ఆ ఊళ్ళో మాకు అదే మాట చెప్పిండు. ఆ మాట ప్రకారంగానే మాకు మా కోరిక నెరవేర్చండు. లాస్ట్కి ఒక 50,000 ఇక బ్యాలెన్స్ ఉందని తెలుసుకున్నాడు. మొన్న వారం రోజుల కింద మా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిండు సార్. ఆ సార్ 5 మండలాలలో మాకు రిలేషన్ ఉన్నారు. ఆయన ఏ పక్షాన ఉన్నా ఆ పక్షాన మేము సహకరించడానికి మేము రెడీ ఉన్నాం. ఆయన ఆయన ఏ చూపు చూసినా ఆ చూపుకు మేము ఓకే ఉంటాం. రాఘవరెడ్డి అన్న గారు పొలమూరు సీతారామాంజనేయ స్వామి గుడికి కలర్ల గురించి అడిగితే ఓకే అని చెప్పి కలర్లు వేపేయడం జరిగింది. దానికి మేము ఎంతో కృతజ్ఞతతో అభినందిస్తున్నాము. ఐక్యత ఫౌండేషన్కి వెళ్ళి మాకు ఫుల్ సపోర్ట్ చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పొలమూరు గ్రామము, తాడూరు మండల్, నాగర్ కర్నూలు జిల్లా. మాకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మేము గుడిని గురించి పోతే మాకు చాలా మర్యాద ఇచ్చి మమ్మల్ని ఆనందపరిచి మాకు కలరేయించినాడు. కాబట్టి అతడు ఎక్కడున్నా కానీ అతనిని మేము మరవం. అతడు ఎక్కడ పోయినా మేము అక్కడ పోతాం. కాబట్టి అతన్ని మేము ఎప్పటికి కూడా మరవలేము.